జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు మరింత నిఘా పెంచారు. రాజబొమ్మంగి మండలం జడ్డంగి దగ్గర జాతీయ రహదారిపై తనిఖీల్లో గంజాయిని పట్టుకున్నారు. 40 లక్షల రూపాయల విలువైన 80 కేజీల గంజాయి, బొలేరో వాహనం, 2 సెల్ ఫోన్లు, 1000 రూపాయల నగదుని సీజ్ చేశారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన పొంగి నూకరాజు, కొప్పు దేవరాజును పట్టుకున్నారు. ఒడిశాలోని బలిమెల నుండి గోకవరం వైపు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు మారేడుమిల్లి మండలంలో 1,13 లక్షల రూపాయల విలువైన 3 కేజీల లిక్విడ్ గంజాయి, 152 కేజీల పొడి గంజాయిని మారేడుమిల్లి పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుండి బెంగళూరు తరలిస్తుండగా కేరళకు చెందిన 3 స్మగ్లర్స్ ను పట్టుకున్నారు పోలీసులు. టూరిస్ట్ మార్ట్న కొత్త కారులో గంజాయి రవాణా చేస్తూ ఉండగా మారేడుమిల్లిలో ఆర్టీసీ బస్సును ఢీకొని పోలీసులకు దొరికిపోయారు ఈ స్మగ్లర్స్.